రాజకీయ ప్రత్యర్థులెవరూ తన సామ్రాజ్యానికి రావడానికి వీల్లేదని అల్లర్లు రాజేసిన అరాచకత్వం. విపక్ష శ్రేణుల్ని పోలీసులతో కొట్టిస్తూ లైవ్ వీడియోలో చూసిన వికృతానందం. వీధి దీపాలు వెలగడం లేదని ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై దాడి చేసిన అమానుషత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళలపై దుశ్శాసన పర్వం. ఇసుక దోపిడీపై ప్రశ్నించాడని యువకుడి కాళ్లీ చేతులు విరగ్గొట్టేంత కిరాతకం. ఇలా ఒకటా రెండా గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పుంగనూరు పెద్దాయన సాగించిన అరాచకాలపై విచారణ కమిషన్ వేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అది చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. 2020-21 స్థానిక సంస్థల ఎన్నికల సమయం. నామినేషన్ వేసేందుకు ముస్లిం మహిళలు వచ్చారు. ప్రజాస్వామ్య పొడగిట్టని ముఖ్య నేత అనుచరులు రెచ్చిపోయారు. మాకు వ్యతిరేకంగా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ బురఖాలు తొలగించారు. వాళ్ల అరాచకాలను ముందే పసిగట్టి నామినేషన్ పత్రాలు రవికల్లో పట్టుకెళ్తే లోపల చేయి పెట్టి మరీ వాటిని లాక్కున్నారు. మార్లపల్లెలో 80 ఏళ్ల వృద్ధుడు అంజిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. బెదిరింపులు, రాళ్ల దాడులకు లెక్కేలేదు. ఫలితం పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులు ఏకగ్రీవం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకపక్షం. విపక్ష నేతలు నామినేషన్ పత్రాలతో వెళ్తే లాక్కొని చించేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే అరాచకం. 3 మినహా అన్ని వైకాపా వశమే. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పల్లోనూ వైకాపా మినహా ఇంకెవరూ పోటీ చేయకుండా ఎత్తుగడలు వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు కూడా సదుం మండలం బూరగమందలో పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. ఇది పెద్ద మనిషిగా చెప్పుకుంటూ పుంగనూరులో ఆయన సాగించిన దౌర్జన్యం. ఇక పుంగనూరు మార్కు అరాచకానికి అందరికన్నా ఎక్కువ గాయపడింది భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్. పాడి, మామిడి ధరల్లో అన్యాయంపై రైతు భేరీ సభ తలపెడితే 2022 డిసెంబర్లో ఓ రాత్రి వందల మంది వైకాపా కార్యకర్తలు కర్రలు, రాడ్లతో ఆయన ఇంటిపై దండెత్తారు. ఆస్తులు ధ్వంసం చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రామచంద్ర యాదవ్ పై ఎర్రాతివారిపల్లెలో హత్యాయత్నం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఠాణా వద్ద కూడా వీరంగం చేశారు. రామచంద్ర యాదవ్నే కాదు, పుంగనూరులో విపక్ష నేతలెవర్నీ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇదేం కర్మ, మన రాష్ట్రానికి సభకు వెళ్తున్న తెదేపా ఇన్ఛార్జి చల్లాబాబుపై సోమల మండలం దళితవాడలో వైకాపా నాయకులు రాళ్లదాడి చేశారు. నంజంపేట వద్ద తెదేపా శ్రేణుల కార్ల అద్దాలు పగలగొట్టారు. పుంగనూరులో తెదేపా కార్యాలయానికి అద్దెకిచ్చిన భవనాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం కార్యకర్త హేమాద్రిని పుంగనూరులో కిడ్నాప్ చేసి అతని చేతిలో డ్రగ్స్ పెట్టి వీడియోలు తీసి కేసుల్లో ఇరికించారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా పెద్దాయన ముఠా సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. 2023 ఆగస్టు 4న సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై సమరభేరి మోగించేందుకు చంద్రబాబు బయలుదేరితే పుంగనూరు పట్టణంలోకి రావడానికి వీల్లేదంటూ బారికేడ్లు పెట్టించారు. తెదేపా కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించారు. ప్రతిఘటించిన 600 మందిపై కేసులు పెట్టి 200 మందిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇతరులు అని పేర్కొని వైకాపా నేతలకు గిట్టని వారినిందరినో ఆ తర్వాత కేసుల్లో ఇరికించారు. 70 మందిపై రౌడీ షీట్లు తెరిపించారు. చల్లాబాబును కడప జైలుకు పంపగా దాదాపు 4000 మంది కార్యకర్తలు ఊళ్లు వదిలి వెళ్లిపోయేంతగా భయపెట్టారు. మైనింగ్ అక్రమాలకు అంతేలేదు. ఆ నేత కుటుంబానికి చెందిన 3 అక్షరాల పేరు టిప్పర్పై ఉందంటే ఎక్కడా ఎవరూ ఆపే సాహసం చేయరు. అలా 5 ఏళ్లు చిత్తూరు జిల్లాలోని వాగులు, వంకల్లోంచి వందల టిప్పర్ల ఇసుకను బెంగళూరుకు తరలించి కోట్ల కొల్లగొట్టారు. చెన్నై, బెంగళూరు హైవే నిర్మాణం కోసం కంకర అక్రమ రవాణాపై గలమెత్తిన చల్లావారి పల్లెవాసి శివకుమార్ చేతులు విరిచేసి రోడ్డు పక్కన పడేశారు. సదుం మండలం బూరగమందకు చెందిన రాజారెడ్డిని 2022 ఏప్రిల్లో కిడ్నాప్ చేసి 2 కాళ్లు విరగ్గొట్టారు. నాసిరకం మద్యం గురించి ప్రశ్నించిన సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీ యువకుడు ఓంప్రతాప్ 2 రోజుల వ్యవధిలోనే శవమై తేలాడు. పెదమన్యంలో వీధి దీపాలు వెలగడం లేదని చెప్పిన మల్లికార్జునపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. 8 నెలల గర్భిణి అయిన మల్లికార్జున భార్య కళ్యాణిని కాలితో తన్నారు. వైకాపా అధికారంలో ఉన్నన్నాళ్లు పుంగనూరులో పాడి రైతుల స్వేచ్ఛను హరించారు. తమ కుటుంబ డైరీకే పాలుపోయాలని సదుం, సోమల మండలాల్లో హుకుం జారీ చేయించారు.
చివరకు చంద్రబాబును ఆర్థికంగా దెబ్బతీయాలనే కక్షతో జగన్ గుజరాత్ నుంచి రప్పించిన అమూల్ సహా ఏ ఇతర డైరీని అక్కడ అడుగుపెట్టనీయలేదు. కాదని వచ్చిన వాహన డ్రైవర్లపై దాడి చేశారు. పాడి రైతులకు ఇతర డైరీల కన్నా లీటరుపై 3-4 రూపాయలు తక్కువ ఇచ్చి దోచుకున్నారు. ప్రతిపక్షాల ఆందోళనతో 2023 జనవరి నుంచి ఇతర డైరీలను అనుమతించారు. మామిడి రైతుల ఆదాయానికి మోకాలెడ్డారు ఆ నేత. ఆయన కుటుంబానికి సదు మండలంలో గుజ్జు పరిశ్రమ ఉన్నందున రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన మామిడి ధరలు ఆ నియోజకవర్గంలో అమలు కానివ్వలేదు. ఇలా ఒకటా రెండా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గాన్ని గత 5 ఏళ్లు ఓ తాలిబాన్ రాజ్యంలా మార్చుకుని చెలరేగిన పెద్ద నేత ముఠ ఆగడాల్ని పంటి బిగువన భరించిన పీడితులు ఇప్పుడు ఎన్డీఏ సర్కారు అండతో నిగ్గదీసి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి దారుణాల చిట్టా విప్పాలని కాంక్షిస్తున్నారు.